అంటే వేదాది శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే శృతేచ్ఛ. శృతి అంటే ఒకటి వేదము. అంటే సాంఖ్య దర్శనం ప్రకారము జనరల్‌గా సర్వసాధారణంగా శృతి అంటే వేదం. కానీ సాంఖ్య దర్శనం ప్రకారము వేదాన్ని కానీ, తర్వాత బ్రాహ్మణాలను కానీ, తర్వాత ఉపనిషత్తులను కానీ శృతి అంటారు. అంటే సాధారణంగా కూడా ఈ అర్థం సరిపోతుంది శాస్త్రీయంగా కూడా. శృతి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తదుత్పత్తి శృతేచ్ఛ. తత్ అంటే మూల ప్రకృతి. ఉత్పత్తి అంటే సృష్టికి కారణము. తతుత్పత్తి శృతేచ్ఛ. ఇది ఏం చెప్తుందంటే శృతులు ఏం చెప్తున్నాయంటే మూల ప్రకృతే ఈ జగత్తుకు కారణమని చెప్తున్నాయి. కనుక మూల ప్రకృతి గురించే మనం తెలుసుకోవాలి. అంటే సర్వసాధారణంగా ఏమనుకుంటారంటే ఈ కనిపించే జగత్ అంటే పంచభూతాలు అనుకుంటారు. అంటే అంతకంటే లోతుకు వెళ్ళరు. పంచభూతాలు అనేవి ఈ జగత్తును నిర్మించాయి. ఈ పంచభూతాల గురించి కూడా మనకు తెలియదు. ఊరికే శబ్ద జ్ఞానం తెలుసు మనకు. ఆకాశం అని, వాయువు అని, అగ్ని అని, జలము అని, పృథివీ అని. దీని దీని పూర్తి వివరంగా తెలియదు దీని గురించి కూడా మనకు. దీని వెనకాల ఏముంది? తన్మాత్రలు ఉన్నాయి. తన్మాత్రల వెనకాల ఏమున్నాయి? అహంకారం ఉంది. అహంకారం వెనక ఏముంది? మహాతత్వం. మహాతత్వం వెనుక మూల ప్రకృతి ఉంది. ఆ మూల ప్రకృతి ఈ కనిపించే జగత్తుకు మూల కారణం. అంటే ఆ మూల ప్రకృతి లోపల ఏమున్నాయి? 3 రకాల గుణాలు ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలు కలిసిన ఈ మూల ప్రకృతి నుంచి అంటే 3 రకాల కణాలు. మూల ప్రకృతి లోపల 3 రకాల కణాలు ఉన్నాయి. సత్వ కణాలు ఉన్నాయి, రజో కణాలు ఉన్నాయి, తమో కణాలు ఉన్నాయి. సత్వ కణాలకు సత్వగుణం ఉంది, రజో కణాలకు రజోగుణం ఉంది, తమో కణాలకు తమో గుణం ఉంది. సత్వగుణం అంటే ఏంటంటే ప్రకాశము, రజోగుణం అంటే క్రియాశీలత, తర్వాత తమో గుణం అంటే స్థితిశీలత. అంటే ఈ 3 గుణాల నుంచే ఈ అనేక రకాల కోటాను కోట్ల రకాలున్న ఈ జగత్ ఏర్పడింది. అంటే మన వేదం ఏం చెప్తుందంటే 3 రకాల కణాల నుంచి ఈ వివిధ రకాలైన సృష్టి ఏర్పడింది. అంటే ఆ సృష్టి లోపల అంటే ఈ భూమి కావచ్చు, చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, మిగతా నక్షత్రాలు కావచ్చు, ఈ భూమి మీద ఉన్న రకరకాల పదార్థాలు కావచ్చు. అంటే సకలము కూడా ఈ మూల ప్రకృతి అంటే 3 రకాల కణాల నుంచి ఏర్పడింది అనేది మనకు శృతులు చెప్తున్నాయి. శృతి అనేది ప్రమాణం అన్నిటికంటే. శృతి ప్రమాణం. శృతి స్మృతి వివాదేతు శృతిరేవ గరీయసి. మనకు శబ్ద ప్రమాణం లోపల 2 గ్రంథాలను తీసుకుంటాం మనం. ఏ గ్రంథాలు తీసుకుంటాము? వేదాన్ని తీసుకుంటాము. అంటే ఈశ్వరుని యొక్క ప్రకటన చేసిన వేద భాగాన్ని తీసుకుంటాము. తర్వాత ఋషుల యొక్క స్మృతులను తీసుకుంటాము. అంటే వేదము అపౌరుషేయము, స్మృతులు పౌరుషేయాలు అంటే ఋషుల ద్వారా రచింపబడ్డాయి. అయితే ఇక్కడ శృతి లోపల ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు ఎందుకు వచ్చాయంటే అవి ఆ వేద మంత్రాలకు సంబంధించిన భాగాలే గనక, వాటికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలే కనుక వాటిని కూడా శృతి అనుకున్నాం. అది కూడా అపౌరుషేయం కిందికే వస్తుంది. అయితే దానికి వివరణ మాత్రం ఋషులు ఇచ్చారు. అయితే ఈ శృతి లోపల ఏముంది? మూల ప్రకృతి ద్వారానే ఈ కనిపించేది అంటే 3 రకాల కణాల నుంచి రకరకాల పదార్థాలు ఏర్పడ్డాయి అనేదే ఉంది. కనుక మనం ఆ మూల ప్రకృతి గురించి తెలుసుకోవాలి. మూల ప్రకృతి గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం ఇంతకుముందు 25 తత్వాలు ఉన్నాయని తెలుసుకున్నాము. 25 తత్వాల లోపల పంచభూతాలు అంటే కనిపించే జగత్తు పంచభూతాల ద్వారా నిర్మింపబడింది. ఈ పంచభూతాల గురించి మనం అర్థం చేసుకుంటే దీనికి కారణమైన తన్మాత్రలు అర్థం అవుతాయి. అంటే ఒక కుండను పరిశీలిస్తే కుండకు కారణమైన మట్టి అర్థమవుతుంది. ఆ ఈ పంచభూతాల గురించి మనం అర్థం చేసుకుంటే పంచభూతాల వెనుక ఉన్న తన్మాత్రలు అర్థం అవుతాయి. తన్మాత్రల గురించి అర్థం చేసుకుంటే అహంకారం అర్థం అవుతుంది. అహంకారం గురించి అర్థం చేసుకుంటే మహాతత్వం గురించి అర్థం చేసుకుంటే మూల ప్రకృతి. అంటే మనము స్థూల నుంచి సూక్ష్మం వైపు వెళ్ళాలి. స్థూలాన్ని మన కళ్ళు చూడగలవు, స్థూలాన్ని మన ఇంద్రియాలు గ్రహించగలవు, కానీ మూల ప్రకృతిని ఇంద్రియాలు గ్రహించవు. ఇంద్రియాల ద్వారా మూల ప్రకృతిని తెలుసుకోరాదు.
మూల పదార్థాన్ని మనం తెలుసుకోరాదు. కనుక మూల పదార్థాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ స్థూల నుంచి సూక్ష్మ వైపు వెళ్ళాలి. అయితే ఇక్కడ పూర్వపక్షి ఏమంటున్నాడంటే, పూర్వపక్షి అంటే సత్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. ఆ గ్రంథం రాసినప్పుడు ఋషులు అంటే త్రికాలదర్శి అవుతారు గనక వాళ్ళకు ఇంతకుముందు ఏం జరిగింది, ఇక ముందేం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది అనేది ఊహించి రాయగలరు. అయితే చాలా మంది ఏమంటారంటే, ఈ జగత్తుకు కారణం ఏం లేదు. మూల ప్రకృతి అనేది లేనే లేదు. ఆ సత్వగుణము, సత్వగణము, రజోగణము, తమోగణం మనం చూడలేదు. వాటిని నమ్మవలసిన అవసరం లేదు. ఈ జగత్తు అనేది శూన్యం నుంచి ఏర్పడింది. జగత్తుకు కారణం అంటూ ఏం లేదు. శూన్యం నుంచి ఏర్పడింది. ఏం చెప్తున్నాడంటే, నా అవస్తునో వస్తు సిద్ధి. ఆయన ఏం చెప్తున్నాడంటే, శూన్యం నుంచి ఏర్పడింది పూర్వపక్షి. ఈ జగత్తంతా శూన్యం నుంచి ఏర్పడింది. దాని వెనకాల ఇవన్నీ లేవు. ఈ తత్వాలు లేవు. ఈ 25 తత్వాలు లేవు. శూన్యం నుంచి ఏర్పడింది. కనిపించే జగత్తంతా శూన్యం నుంచి వచ్చింది అన్నప్పుడు ఋషి ఏం చెప్తున్నాడంటే, నా అవస్తునో వస్తు సిద్ధి. ఎప్పుడైనా కానీ అభావం నుంచి భావం ఏర్పడదు. అంటే శూన్యం నుంచి వస్తువు ఏర్పడదు. ఈ జగత్తు ఒక పదార్థం, ఒక వస్తువు, అంటే భావాత్మకము, అంటే ఉనికి ఉన్న పదార్థము. ఈ ఉనికి ఉన్న పదార్థము ఉనికి లేని శూన్యం నుంచి ఏర్పడదు. ఎప్పుడైనా దాని కారణ లక్షణాలే కలిగి ఉంటుంది. కార్యము ఎప్పుడైనా కారణ లక్షణాలే కలిగి ఉంటుంది. కార్యము లోపల కారణ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు కార్యము అనేది వస్తు రూపంలో ఉంది, ఉనికిలో ఉంది. కనుక ఈ ఉనికిలో ఉన్న పదార్థానికి శూన్యం కారణం అంటే అది సత్యం కాదు. నా అవస్తునో వస్తు సిద్ధి అంటే అవస్తువు నుంచి వస్తువు అనేది ఏర్పడదు. అంటే అపదార్థం నుంచి పదార్థం ఏర్పడదు. శూన్యం నుంచి ఉనికి ఏర్పడదు. కనుక అది తప్పు అని పూర్వపక్షిని ఖండిస్తున్నాడు ఋషి. అప్పుడు పూర్వపక్షి ఏమంటున్నాడంటే, అయితే ఈ కనిపించే జగత్తు కూడా ఉనికి లేనిది అనుకుందాం. అంటే ఋషి ఏమన్నాడు, అభావం నుంచి భావం ఏర్పడదు అన్నప్పుడు ఈ కనిపించే జగత్తు కూడా అభావమే అనుకుందాం. అంటే చాలా మంది అంటారు కదా, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. జగత్తు అనేది మిథ్య, అభావం, శూన్యం, ఇది ఏమీ లేదు, ఒక ఊహ, అలానే అనుకుందాం అంటున్నాడు. అంటే అభావం నుంచి భావం ఏర్పడదు అని ఋషి అన్నప్పుడు అభావం నుంచి భావం ఏర్పడదు కానీ అభావం ఏర్పడుతుంది కదా. ఈ కనిపించే జగత్తు కూడా శూన్యమే అనుకుందాం అన్నప్పుడు ఋషి ఏం చెప్తున్నాడంటే, అబాధాత్ అదుష్టకారన్ జన్యత్వాచ్చ నా అవస్తుత్వం. అబాధాత్ మనకు ఈ జగత్తు అనేది కనిపిస్తుంది, కనిపించకుండా లేదు. శూన్యం అని ఎలా అనుకుంటాము? శూన్యం అని ఎలా అనుకుంటామంటే, ఉదాహరణకి ముగతృష్ణ అంటారు చూడండి. ముగతృష్ణ అంటే వీటిని ఏమంటారు? ఎడారి లోపల అక్కడ ఉన్న అంటే ఇసుక పైన సూర్యకిరణాలు పడ్డప్పుడు వాటర్ లాగా కనిపిస్తాయి. అవి వాటర్ అనుకొని అక్కడికి వెళ్తాం, అక్కడ వాటర్ ఉండవు. అలా మనకు అలా అనిపించట్లేదు కదా. ఇప్పుడు ఇది పెన్ను అంటే పెన్ను కనిపిస్తుంది, ముట్టుకుంటే పెన్ను తెలుస్తుంది. ఏదో పెన్ను అంటే ముట్టుకుంటే దొరకకుంటే దాన్ని శూన్యం అనుకుంటాము, కానీ ముట్టుకుంటే దొరుకుతుంది కదా. అదే విధంగా అన్నం అంటే అన్నం తింటే కడుపు నిండుతుంది, అది శూన్యం అని ఎలా అనుకుంటాము? దేనైనా వస్తువును మనము దాటిపోలేము, అది మనను అడ్డగిస్తుంది. కనుక ఇది మీరనేది తప్పు. అబాధాత్ ఎక్కడ కూడా బాధ కలగట్లేదు మనకు. ముఖతృష్ణ లాగా అక్కడ వాటర్ ఉన్నాయి అనిపించింది, అక్కడికి పోతే వాటర్ లేవు అంటే అది తప్పు. కానీ ఇక్కడ వాటర్ ఉన్నాయని పోతే వాటర్ ఉంటున్నాయి, అక్కడ వస్తువు ఉందంటే వస్తువు ఉంటుంది. ఆహారం అంటే ఆహారం తింటే మన కడుపు నిండుతుంది. అటువంటిప్పుడు శూన్యమని ఎలా అనుకుంటాం?
తప్పు. అబాధాత్. ఈ కనిపించే జగత్తు లోపల బాధ అనేది లేదు. అది మనకు మన ఇంద్రియాల ద్వారా గోచరం అవుతుంది. దాన్ని మనం అనుభవిస్తున్నాము, భోగిస్తున్నాము. శూన్యం అని ఎలా అనుకుంటాం? తప్పు. అబాధాత్. అదుష్ట కారణ జన్యత్వాత్. అదుష్ట కారణ అంటే ఏంటంటే అదుష్టము, దుష్ట కారణ అంటే దుష్ట కరణములు. దుష్ట కరణములు అంటే మన ఇంద్రియాల లోపల లోపం ఉన్నప్పుడు మనకు ఒకదానికొకటి కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి పచ్చ కామెర్ల వ్యాధి ఉన్న వాళ్ళకు అంటే బాగా ముదిరితే తెల్ల వస్త్రాలు కూడా పచ్చగా కనిపిస్తాయి, పసుపచ్చగా కనిపిస్తుంటాయి. అంత పసుపచ్చగానే కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే కళ్ళకు సంబంధించిన కొన్ని డిసీజులు వచ్చినప్పుడు ఒకటికి రెండు కనిపిస్తుంటాయి. అలా దుష్ట కారణాలు లేవు ఇక్కడ, దుష్ట కరణములు లేవు మనకు. అదుష్టకరణ. అదుష్ట అంటే అంటే సక్రమంగా పనిచేసే ఇంద్రియాల ద్వారా చూసినప్పుడు మనము ఇది మట్టి అని, ఇది రాయి అని, సూర్యుడు అని, చంద్రుడు అని ఇలా మనం చెప్పగలుగుతున్నాం. అంటే ఇంద్రియాలు బాగానే ఉన్నాయి, తర్వాత ఊహల్లో లేము, మనకు నిజంగా తెలుస్తుంది. అలాంటి ఇలా కనిపించే వస్తువును మనము ఆ వస్తువు అభావం అంటే నమ్మడం అనేది కరెక్ట్ కాదు. అవస్తుత్వం అనే నా అవస్తుత్వం, నా అవస్తుత్వం, నా అవస్తుత్వం అంటే అవస్తుత్వం, నా అవస్తుత్వం కాదు ఇది. అవస్తుత్వం అంటే వస్తువు కాదు అనేది కాదు, అభావం అనేది కాదు, అపదార్థము అనేది కాదు, పదార్థం లేదు అనేది అబద్ధం. పదార్థం ఉంది కనుకనే మనము అనుకున్న దాన్ని పొందుతున్నాము. మనము మన కళ్ళతోని, మన ఇంద్రియాలతోని అన్నిటినీ సక్రమంగా గ్రహిస్తున్నాము కనుక ఇది అభావం కాదు. కనిపించే జగత్తు అనేది భావమే కనుక దీని యొక్క కారణం కూడా భావమే. ఆ భావమే మూల ప్రకృతి అని మనకు ఋషి చెప్తున్నాడు. ఇక్కడికి మనం ఒక స్మాల్ బ్రేక్ ఇద్దాము. అంటే మన 3 సూత్రాలు మనం చదువుకున్నాము, 4 సూత్రాలు. 4 సూత్రాల మీద మీకేమైనా సందేహాలుంటే అడగొచ్చు. తర్వాత ఈరోజు మనకు వరంగల్ ఆర్య సమాజం నుంచి కూడా చాలా మంది సభ్యులు పాల్గొని ఉన్నారు. వాళ్ళంతా లైవ్లో చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్తే. మీరు కూడా మీకేమైనా సందేహాలుంటే ఈ మన ఈ సత్సంగంలో